ఈనాటి కార్యక్రమానికి మరి సుదూర ప్రాంతం నుంచి ఒక ముఖ్యమైన కార్యక్రమం ఉన్నప్పుడు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి ముఖ్యంగా మహిళలందరికీ నేటి యువతకు జాగృతపరుస్తూ తమ సందేశాలను ఎంతో అద్వితీయంగా వివరిస్తున్నటువంటి సోదరి నవత అక్కయ్య గారిని ఈనాటి కార్యక్రమ తొలి సందేశాన్ని ఇవ్వవలసిందిగా తమ కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తూ మీరందరూ కూడా నిజంగా కూడా అక్కయ్య గారిని మనమంతా కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి వారి నిరంతర సందేశాలు కూడా అద్భుతంగా సాగుతున్నాయి. మన ధర్మపురికి నిజంగా ఇది అదృష్టంగా భావిస్తూ వారికి మైక్ని అందిస్తున్నా. వేదిక మీద ఉన్న పెద్దలకి అలాగే వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు. పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు. ముందుగా ఒక్కసారి గట్టిగా భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎక్కడికి వెళ్ళినా ఏ సమయంలోనైనా ఈ మూడు మాటలు పలకడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే భారతదేశంలో పుట్టడం మనందరి గర్వకారణం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే భారతదేశంలో పుట్టగలుగుతాం. మనం అందరం పుణ్యం చేసుకున్న వాళ్ళతో సమానం. అలాగే వందే మాతర గీతానికి 100 సంవత్సరాలు పూర్తయింది. నమస్కారానికి బదులుగా వందే మాతరంతో పలకరించుకోవడం ద్వారా జాతీయ భావాన్ని పెంపొందించుకోవచ్చు. ఇక రామరాజ్యం రావాల్సిందే 2047 కల్లా భారతదేశం విశ్వగురువుగా మారాల్సిందే. అంటే ఆ రాముల వారిని తలుచుకుంటూ ఉండాల్సిందే. కాబట్టి ఈ 3 పదాలని మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. అండ్ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి మీ అందరినీ కలుసుకోవడం చాలా 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 సంతోషంగా ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాకేంటి, ఈ దేశం ఎటు పోతే నాకేంటి, ఈ జనం ఎటు పోతే నాకేంటి, అసలు జనాల్లో మార్పు రాకపోతే నాకేంటి అనుకోలేదు. ఆనాడు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈరోజు 100 సంవత్సరాలు పూర్తి చేసుకునేంత వరకు మీకేంటి, ఈ దేశానికి ఏంటి, ఈ ధర్మానికి ఏంటి, అవసరంలో ఉన్న వారికి మా సాయం ఏంటి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి మేము చేయాల్సింది ఏంటి అని మాత్రమే ఆలోచిస్తూ వస్తుంది. అలానే 100 సంవత్సరాల వేడుక చేసుకుంటే ఎక్కడ కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తన గురించి గొప్పగా చెప్పుకోలేదు. సమాజం గురించి, దేశం గురించి గొప్పగా చెప్తూ ఇంకా సమాజంలో తేవాల్సిన మార్పు ఏంటి, నా అనే స్వార్థాన్ని వీడాలి, సమాజం గురించి ఆలోచించాలి. ఈరోజు మనం చేస్తున్న తప్పుల్ని సమాజం మీద రుద్దేసి మనం గురిగింజగినక దాని కింద నలుపును చూసుకోకుండా ఎరుపు చూసి మురిసిపోయినట్టుగా మురిసిపోతూ ప్రతి తప్పును సమాజం మీద వేస్తున్నాం. ఇలా అయితే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేము. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే నా అనే స్వార్థాన్ని వీడి మనం నాలో అనేకం ఐక్యం చేయాలి అనే ఒక సంకల్పాన్ని ప్రతి ఒక్కరిలో కల్పించాలి అనే ఉద్దేశంతో 5 మార్పులను సమాజంలో తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. దాన్నే పంచ పరివర్తన అంటారు. ఈ పంచ పరివర్తన ప్రతి ఒక్కరూ తమలో తాము ఆ మార్పు చేసుకోగలిగితే ఎదుటి వారిని, సమాజాన్ని విమర్శించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఈ రోజు నుంచి పంచపరివర్తనకు సంబంధించి తెలుసుకుందాం, నేర్చుకుందాం, ఆచరిద్దాం, నలుగురితో పంచుకుందాం. అందులో మొదటిది పర్యావరణ పరిరక్షణ. చిన్న పిల్లలకు స్కూల్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ గురించి చెప్తూనే ఉంటారు. మీకు చెప్తారు కదా, చెప్పారా? కానీ ఎంతమంది పాటిస్తున్నాము? చెప్పడం చాలా ఈజీ అండి. ఎందుకంటే నరం లేని నాలుక 100 మాటలు మాట్లాడుతుంది. కానీ ఆచరించడం వచ్చేసరికి చాలా కష్టం. ప్లాస్టిక్ వాడకుండా ఏ ఇల్లు ఉంది? ఉందా? లేదు. కానీ మనం పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడతాం. అంటే మాటల వరకే మన పనులు ఉంటున్నాయే తప్ప చేతల్లోకి రావట్లేదు. ఆ చేతల్లోకి తీసుకురావడం కోసం ఈ రోజు నుంచి మనం ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించలేకపోయినా కొంత మన జీవితంలో నుంచి తొలగించేద్దాం. సాధ్యమేనా? సాధ్యమే కదా. అదేం కొండను మోసుకురావడం అంత కష్టం కాదు కదా.
ప్లాస్టిక్ లోటాల బదులు ప్లాస్టిక్ బకెట్ల బదులు స్టీల్ మగ్గులు, స్టీల్ బకెట్లు, స్టీల్ బిందెలు, ఇలా ఆల్టర్నేట్ ఏముంటాయి? ఇంకా మట్టి పాత్రలు అయితే చాలా మంచిది, వాటిని ఉపయోగించగలుగుతాయి. ఇలా ప్లాస్టిక్ని కొంచెం 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 నిర్మూలిద్దాం. చాలామంది పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే తక్కువ రేటుకు వచ్చేస్తాయని ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ ఫుడ్ పెట్టే బాక్సులు కొని పిల్లలకు బాక్సులు పంపుతారు. అవునమ్మా, నిజమే కదా? కానీ మీకు తెలియకుండానే ఆ ప్లాస్టిక్లో మీరు వేడి వేడి ఆహారాన్ని పెట్టడం ద్వారా మీ పిల్లలు క్యాన్సర్ బారిన పడడానికి కారణమవుతున్నారు. అదొక పెద్ద కారణభూతం. కాబట్టి పిల్లల బాక్స్లలో, వాటర్ బాటిల్స్లలో ప్లాస్టిక్ని పక్కకు పడేయండి. అండ్ నెంబర్ 2, వృక్షో రక్షితి రక్షితః. మనమంతా కార్బన్ డైఆక్సైడ్ని వదిలేస్తుంటే అవి పీల్చి ఆక్సిజన్ ఇచ్చి ఈరోజు మనం బ్రతకడానికి కారణమవుతున్నాయి. కానీ ఆ చెట్లను కాపాడాలి, ఆ చెట్లను పెంచాలి అనే ఆలోచన ఎంతమంది చేస్తున్నాం? పిల్లల్లో ఉంది, చేతులెత్తి చెప్పారు. పెద్దవాళ్ళలో మాత్రం చాలా తక్కువగా ఉంది. చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వీళ్ళకి అర్థమై వీళ్ళలో ఆ మార్పు వస్తే చాలు. వీలైనంతగా చెట్లను పెంచుదాం. చెట్లను పెంచడం ఈ రోజుల్లో మనం రిటర్న్ గిఫ్ట్లు అనేవి చాలా ఇచ్చుకుంటున్నాం. ప్రతి పూజకు, ప్రతి ఫంక్షన్కి ఇస్తూనే ఉన్నాం కదా. ఇక నుంచి మీ పూజా కార్యక్రమాలలో రిటర్న్ గిఫ్ట్గా చెట్లను ఇవ్వడం ప్రారంభించండి. ఇంకా వీలుంటే తులసి మొక్కనివ్వండి. తులసి మొక్క వాతావరణానికి చాలా మంచిది. మీ ఇంట్లో ఎన్ని తులసి మొక్కలు ఉంటే మీరు అంత ఆరోగ్యంగా ఉన్నట్టు. కాబట్టి రిటర్న్ గిఫ్ట్ల రూపంలో కానీ మరొక రూపంలో కానీ మొక్కనివ్వడం. పుట్టినరోజు వస్తే పిల్లలకు డ్రెస్ కొనియడం కాదు, వాళ్ళ చేత్తో ఒక మొక్కను పెట్టించి మీరు పెరుగుతున్న కొద్దీ ఈ మొక్క పెరగాలి, రేపు ఒకరికి అది నీడనివ్వాలి, మీరున్నా లేకపోయినా ఈ మొక్క ఉండాలి అని పిల్లలకు నేర్పించి అలా ప్రతి శుభకార్యానికి ఒక చెట్టు నాటుదాం. చెట్టు నాటుదామని ఒక సంకల్పం తీసుకున్నాం కదా అని నర్సరీకి పోయి 10 చెట్లు తీసుకొచ్చి నాటి వదిలేస్తే సరిపోదండి. వాటికి రోజు నీళ్లు పోయాలి, అవి ఎదుగుతున్నాయా లేదా అనేది చూడాలి, అవి వెండిపోతుంటే కారణం ఏంటని తెలుసుకోవాలి, వాటిని బ్రతికించాలి. ఎందుకంటే నేను చాలా చోట్ల చూస్తూ ఉంటా, అక్క నేనైతే మస్తు చెట్లు పెట్టినా, అరే అవి ఎంతవరకు అయినాయిరా అంటే ఏమో అక్క అప్పుడు పెట్టినా కానీ మళ్ళీ పోయి చూడలే. మరి గంతకాడికి పెట్టుడు ఎందుకు? అందరు చెప్పిండ్రు కదా అక్క, అందుకే పెట్టినా కదా. అట్లా కాదు కదా. మనం ఏదైనా పని చేస్తున్నామంటే రేపటి వారికి, రేపటి తరానికి అది ఉపయోగకరంగా ఉండాలి. ఈరోజు ఈ చెట్టు ఇక్కడ ఇప్పుడు తరం పెట్టింది కాదు, అది మన ముందు తరాల వాళ్ళు పెడితే ఈరోజు మనకు నీడనిస్తుంది. ఎంతోమంది పక్షులకు అది నివాసంగా మారుతుంది. సో ఈరోజు మనం పెట్టే చెట్లు కూడా రేపటి తరానికి అలాగే మారాల్సిన అవసరం ఉంది. కాలుష్యాన్ని నివారించాలి, ఆహారాన్ని, నీళ్ళని వృధా చేయకూడదు. ఈ మధ్యకాలంలో వాటర్ వేస్టేజ్ అనేది అయితే చాలా జరుగుతుందండి. ఆడవాళ్ళు బట్టలు ఉతికే నీళ్లు కానివ్వండి, బియ్యం కడిగే నీళ్లు కానివ్వండి, వాటర్ ఫిల్టర్స్ ద్వారా వచ్చే నీళ్లు కానివ్వండి, ఫిల్టర్ అవుతూ ఆటోమేటిక్గా చాలా వాటర్ వేస్ట్ అయిపోతుంది. వీటన్నిటిని కూడా చెట్లకు వెళ్ళేలాగా చేయండి. లేకపోతే రీక్లీన్ అయ్యి ఆ వాటర్ని ఏమైనా యూజ్ చేయొస్తుందేమో అలా ఆలోచించండి. ఫుడ్ కూడా అస్సలు వేస్ట్ చేయకండి. అన్నం విలువ, ఆహారం విలువ మనకు తెలియట్లేదు. మన భరత భూమి అన్నపూర్ణ కాబట్టి ఇక్కడ దాని విలువ తెలియక చాలామంది దాన్ని వృధా చేస్తున్నాం. కాబట్టి లేని వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టండి. ఏది తృప్తినివ్వండదండి. ఇక చాలు నాకు నిండిపోయింది, నేను తృప్తి పడ్డాను అని చెప్పే ఏకైకత ఏదైనా ఉందంటే అది భోజనం మాత్రమే. కాబట్టి ఆకలితో ఉన్న వాళ్ళకు భోజనాన్ని పెట్టండి, కానీ భోజనాన్ని వృధా చేయకండి. మొదటిది అందరికీ అర్థమైంది కదా. పర్యావరణ పరిరక్షణ అంటే ఒక చెట్లను నాటడం మాత్రమే కాదు, ఇవన్నీ పాటించడం పర్యావరణ పరిరక్షణ. రెండవది కుటుంబ ప్రబోధన్. ఇది చాలా చాలా ఈరోజు హిందువులకు అవసరమైన అంశం. కుటుంబం, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అనేది ఒకటి వచ్చి మనల్ని విడగొట్టి విభజించి పాలిస్తూ మన పిల్లలకి అమ్మమ్మ, తాతయ్య, పిన్ని, బాబాయ్, నమస్కారం, కాలు తగిలితే క్షమాపణ చెప్పాలి, ఇవన్నీ మర్చిపోయి హాయ్, హలో, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, ఆంటీ, అంకుల్ అనేవి వచ్చేసాయి. ఆంటీ, అంకుల్ అంటే ఏంటి, లేకపోతే కజిన్ అంటే ఏంటి, మన సంస్కృతిలో ఉన్న బంధాల విలువ ఏంటి అనేది పిల్లలకు నేర్పించలేకపోతున్నాం. ఎక్కడి వరకు వెళ్ళిపోయాం తెలుసా? అందరం కూర్చొనే భోజనం చేస్తూ ఉంటాం. రాత్రిపూట అందరు ఇంట్లో కలిసే భోజనం చేస్తారు కదా మీరు, అవునా? కలిసి మేము భోజనం చేస్తాము సాయంత్రం అనే వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. కొంతమంది సగం చేతులు ఎత్తుతున్నారు అంటే వాళ్ళు పూర్తిగా చెప్పలేకపోతున్నారు. ఇంతమంది చేతులు ఎత్తుతున్నారు కదా, మీ మనస్సాక్షికి అడగండి. అబద్ధం ఆడొద్దు ఇందులో. నాతో అబద్ధం చెప్పొచ్చు కానీ మీకు మీరు చెప్పుకోలేవారు. మొబైల్ ముట్టుకోకుండా, టీవీ చూడకుండా మీ కుటుంబంతో మాట్లాడుతూ భోజనం చేసే వాళ్ళు ఎంతమంది?
చూసారా, ఎత్తిన చేతిలో పావంతు కూడా పైకి లెగలే. అంటే మనం కూర్చొని ఉన్నాం, మనం మనుషులుగా కూర్చొని ఉన్నాం, మనుషులుగా మారిపోయాం. మానవ సంబంధాలను వదిలిపెట్టి యాంత్రిక జీవితాన్ని గడుపుతున్నాం. మరి బంధాల విలువ ఎలా తెలుస్తుందండి? అవి తెలియాలి అంటే కనీసం భోజనం చేసేటప్పుడైనా ఏరా ఇవాళ పొద్దున్న నుంచి స్కూల్లో ఏం జరిగింది, చదువుకున్నావా, అమ్మా నిన్నెవరేమన్నా అన్నారా, స్కూల్లో టీచర్లు మంచిగా చదువు చెప్తున్నారా, ఎవరితోనైనా నీకు ఏదైనా ఇబ్బంది ఉందా, నువ్వేమైనా చెప్పాలనుకునేది ఉందా? ఇంట్లో ఆడవాళ్ళని, మగవాళ్ళు అయితే ఇక ఆడవాళ్ళంటే ఇంట్లో పని చేయడానికే పుట్టినరు, ఇవాళ పని చేసి అలసిపోయినవానే అని అడిగితే దానికి ఏదో బిరుదిచ్చినట్టు ఫీల్ అయిపోయి అది అడగడం కూడా మానేస్తారు. కానీ ఒక్కసారి మీ భార్యలని సాయంత్రం పూట తినేటప్పుడు ఇవాళ పొద్దున్న నుంచి ఏమన్నా పని ఎక్కువైందానే, పిల్లలు ఏమన్నా సతాయించిండ్రా అని ఒక్కసారి అడిగి చూడండి, ఎంత పొంగిపోతారో. వాళ్ళు రేపటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో చేస్తారో లేదో. అండ్ ఆడవాళ్ళు కూడా పొద్దున్న నుంచి ఎట్టి షాకిరి చేసుంటే గదంది గిదంది అని అడుగుతున్నావు, ఏం చేసి వచ్చినావయ్యా బయటికి పోయి అని మగవాళ్ళ మీద విరుచుకుపట్టం మానేసి ప్రేమతో ఆ మొబైల్ టీవీ ఆఫ్ చేసి వడ్డించి చూడండి భర్తకి. నిజంగా ఆ కుటుంబంలో ఎవరైనా చిచ్చు పెట్టగలుగుతారేమో. మనం మన బంధుత్వాలని వదిలేస్తున్నామండి. వదిలేసి అవసరం లేని యాంత్రిక మనుషులుగా మారిపోతున్నాం, మనుషులుగా మారిపోతున్నాం, డబ్బు సంపాదించే యంత్రాలుగా మారిపోతున్నాం. మరి యంత్రాలకు బంధుత్వాలు ఏముంటాయి, యంత్రాలకు ఫీలింగ్స్ ఏముంటాయి? మనం డబ్బు సంపాదించాలి, లేకపోతే మనం ఇంకేదో చేయాలి, ఇల్లుంది ఇంకో ఇల్లు కట్టాలా, నాకు బిడ్డ నా కొడుకున్నాడు, నా కొడుకు ఇల్లుంది నా బిడ్డకి ఇల్లు లేదని మనం ఇళ్ళల కోసం సంపాదన కోసం పరిగెడుతుంటే మన ఆడపోరగాళ్ళని ఇంకొకడు పట్టుకొని పోతాడు. అవునా కదా? ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చేదాకా టెన్షన్ పడకుండా ఉండే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు మీలో? ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. దీనికి కారణం ఏంటో చెప్పనా? మీ తప్పే అండి, 100%. ఎందుకు అంటే మన పిల్లలకు మనం టైం ఇవ్వట్లేదు, వాళ్ళ మంచి చెడు మనం తెలుసుకోవట్లేదు, వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఒకరు ముద్దు అంతకు మించి వద్దు, ఇద్దరు ఉంటే అదే పెద్ద హద్దు, అంతకు మించి అసలు వద్దు. కానీ మన అమ్మమ్మలు తాతయ్యలు చూసుకుంటే 6 అమ్మమ్మలు, 4 తాతయ్యలు, 2 మేనత్తలు, అంత పెద్ద కుటుంబాన్ని వాళ్ళు ఎలా పోషించారు? చెప్పుకోవడానికి తోబుట్టు లేరు, తల్లిదండ్రులకు అడిగే టైము లేదు. ఆ పిల్లలు లోన్లీగా ఫీల్ అయ్యి వేరే బంధాలకో వేరే స్నేహాలకో అలవాటు కాకపోతే ఇంకేమవుతారు? సో పిల్లల్లో మార్పు రావాలి అనంటే ఖచ్చితంగా ముందు పేరెంట్స్ మారాలి. భార్యాభర్తలుగా బ్రతకడం ఎంత ముఖ్యమో తల్లిదండ్రులుగా బ్రతకడం అంతకంటే ముఖ్యం. తల్లిదండ్రులుగా బ్రతకడం అంటే వాళ్లకు ఆస్తులు సంపాదించడం కాదండి, వాళ్ళ ఆర్థిక క్రమశిక్షణ నేర్పించండి. ఒక తండ్రి 24 గంటలు కష్టపడితే ఆ కొడుకు చదువుకోగలుగుతున్నాడు, ఆ బిడ్డ చదువుకోగలుగుతుంది అనే విషయాన్ని నేర్పించండి. అడగగానే డబ్బులు ఇచ్చేసి నా కొడుకు పాకెట్ మనీ ఎంత ఇస్తానో తెలుసా, నా కొడుకు పాకెట్ మనీ అంత చేయదు, అరే ఆ వయసులో వాడికి పాకెట్ మనీ అవసరమేముంది, ఇచ్చిన డబ్బుల్ని వాడు ఏం చేస్తున్నాడు, లేకపోతే అమ్మాయి ఏం చేస్తుంది అని అడిగే సమయం కూడా మనకు లేదు. మీ అందరూ పేరెంట్స్ అందరినీ అడుగుతున్నా, మీ పిల్లలకు సోషల్ మీడియాలో దేంట్లో అకౌంట్లు ఉన్నాయని ఎంతమందికి తెలుసు? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లేకపోతే ఇంకోటి స్నాప్చాట్, ఇవన్నీ కలిపి ఏ పిల్లలకు దేంట్లో అకౌంట్స్ ఉన్నాయనేది ఎంతమంది పేరెంట్స్కి తెలుసు? తిప్పి కొడితే 2 చేతులు కూడా పైకి లెగలే. అంటే మనం పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచుతున్నాం చూడండి. మన పిల్లలు ఎవరితో చాట్ చేస్తున్నారో మనకు తెలియదు, మన పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారో మనకు తెలియదు, మన పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో మనకు తెలియదు. కానీ మన పిల్లడు తప్పు చేస్తే మాత్రం అరే ఇంత కష్టపడి పెంచినా కదరా, నా గుండెల మీద కొట్టిపోయినావు కదరా, మొదనష్టపోవడానికి తిట్టడం అయితే మస్తు వస్తాయి మనకి. మనము దారి చూపించకుండా, వాళ్ళకి ఎటెల్లాలో అర్థం కాకుండా, ఎవడో నీకు ఇంతకంటే మంచి జీవితం చూపిస్తానని ఆశ చూపగానే అటువైపు అడుగు పెడితే అది పిల్లల తప్ప, పేరెంట్స్ తప్ప? గట్టిగా మారాల్సింది ఎవరు? కాబట్టి ఇకనైనా పిల్లలు తల్లిదండ్రులతో సమయాన్ని స్పెండ్ చేయండి. అండ్ అమ్మమ్మ తాతయ్యల దగ్గర వీలైనంతగా పెంచండి. అండ్ ఉమ్మడి కుటుంబంగా ఉండండి. అమ్మ నేనైతే చెప్తాను, పిల్లలు మనతో చెప్పుకోలేంది తల్లిదండ్రులు మన మీద చూపించే ప్రేమ కంటే, అసలు కంటే వడ్డీ ముద్దని మనవళ్ళు మనవరాళ్ళ మీద చూపించే ప్రేమ ఎక్కువ ఉంటుంది.
వాళ్ళతో గడిపే సమయం ఎక్కువ ఉంటుంది. మన రామాయణ మహాభారత ఇతిహాసాలను వాళ్ళకు నేర్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతగా ఉమ్మడి కుటుంబాలుగా బ్రతకండి. ఉద్యోగరీత్యా కుదరటం లేదు అంటే సెలవులు వస్తే ఏ ఊటీ పోదాం, కొడైకెనాల్ పోదాం, వైజాగ్ పోదాం, హైదరాబాద్ పోదాం అనేది ఆలోచన మానేసి మన సొంతూరు పోదాం. మన సొంతూరులో మన బంధువులతో గడుపుదాం. అక్కడ ఎండున్నా పర్లే, మనోళ్ళు ఉంటారు. ఆ ఎండలో మనం పెరిగిన వాళ్ళమే. అక్కడే చింతపిక్కలు ఆటలాడిన వాళ్ళం, అక్కడే వనగుంటలు ఆటలాడిన వాళ్ళం, అక్కడే గోళీలాట ఆడిన వాళ్ళం. ఆ ఆటలు మన పిల్లలకి చూపిద్దాం. వాటి రుచి, ఆ ఆప్యాయతలు అలా చేసి చూడండి. ఏ పిల్లలైనా తప్పుదారి పడతారేమో. ఇంకో విషయం చాలా గుర్తుపెట్టుకోండమ్మా, పాకెట్ మనీ రూపంలో మీ పిల్లలకి ఇస్తున్న డబ్బులు వాళ్ళను డ్రగ్స్కి బానిస చేస్తున్నాయా, గంజాయికి బానిస చేస్తున్నాయా, మాదక ద్రవ్యాలకు బానిస చేస్తున్నాయా గమనించండి. ఈరోజు స్కూల్ బయట ఆవరణంలోకి కూడా చాక్లెట్ల రూపంలో వచ్చాయి. కాబట్టి ఇంటి ఆహారాన్నే స్నాక్స్ రూపంలో కట్టివ్వండి, కానీ పిల్లలకు పైసలు ఇవ్వడం అలవాటు చేయకండి. అది ఏమాత్రం కూడా మంచిది కాదు. ఇక పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం. ఇంట్లో మార్పు మొదలు పెట్టేశాం. మరి ఇంటి నుంచి బయటికి రాగానే ఏంటిది? సమాజం. ఈ సమాజంలో మార్పు కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. ఈ సమాజంలో నా కులం అడిగితే నాకు కులం లేదు, నేను హిందూనే అని చెప్పుకునే వ్యక్తిని నేను అనేవాళ్ళు చేతులెత్తండి. మగవాళ్ళు మస్తు మంది ఉన్నారన్న. మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు. ఎందుకంటే ఆ ఐక్యతే కావాలా. నాకు కులం లేదు, నేను హిందువును, నేను గర్వంగా చెప్పుకుంటా. నన్ను ఎవరైనా అడిగితే నాకు కులమే లేదు. ఎందుకంటే నా సనాతన హైందవ ధర్మంలో అసలు కులం అనేదే లేదు. అది బ్రిటిష్ వాడు పెట్టిన చిచ్చు. వాళ్ళ కుల వృత్తులను బట్టి వర్ణాలు మాత్రమే ఉన్నాయి. కుండలు చేసే అన్న కుమ్మరివాడయ్యాడు, బట్టలు ఉతికే అన్న చాకలివాడయ్యాడు, బంగారం నేర్చే అన్న కంసాలి అయ్యాడు. ఇలానే తప్ప నాకు కులం లేదు. నేను చేసే వృత్తి నాకు ఒక గుర్తింపు ఇచ్చింది, అంతే తప్ప నాకు కులం లేదు. సో సామాజిక సమరసత, అసమానతలు లేని ఒక సమాజాన్ని మనం నిర్మించగలిగిన రోజు మన ధర్మాన్ని కబలించాలి అని చూస్తున్న 2 అన్యమతాలు ఈ దేశాన్ని వదిలి పారిపోతాయి. అవి పారిపోవాలి అంటే వాటితో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఆర్థిక బహిష్కరణ చేద్దాం. ఆర్థిక బహిష్కరణ చేసిన రోజు తోక ముడుచుకొని పారిపోతాయి. ఈ రోజు నుంచి మంగలి పని మన మంగలి అన్నతోనే చేయించుకుందాం. మాంసం మన కటికన్నల దగ్గరే కొందాం. కుండలు మన కుమ్మరన్న దగ్గరే కొందాం. బంగారం మన కంసం చేసే అన్న దగ్గరే చేయించుకుందాం. కుల వృత్తులను మాత్రమే ప్రోత్సహిద్దాం. మన జోబులో నుంచి 1 రూపాయి తీసి ఖర్చు పెట్టాల్సి వస్తే మన హిందువుల జోబులోకి వెళ్ళేలాగా మాత్రమే పాటుపడదాం. అలా చేసిన రోజే ఈ సమాజంలో సామాజిక అసమానతలు తొలగి సనాతన హైందవ సమాజం నిలబడుతుంది. ఎన్ని హిందూ సమ్మేళనాలు చేసినా కూడా హిందువులలో ఐక్యత ఎంత వస్తుందో నాకు తెలియదు, కానీ మనిషి మారితే, నీలో మార్పు వస్తే, సమాజంలో నుంచి హిందుత్వం పుడితే ఖచ్చితంగా ఆ హిందుత్వం నిండు నూరేళ్ళు ఉంటుంది. ఆ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసినా, లేకపోతే అహల్యాబాయి హోల్కర్ గారు చేసినా, లేకపోతే ఇంకొక మహానుభావుడు చేసినా, ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు చేసినా కూడా అదే కారణం. సమాజంలో నుంచే పుట్టించాలి. సమాజంలో నుంచి పుట్టిన అగ్ని కణికను ఆర్పడం ఎవ్వరి తరం కాదు. అలాగే సమాజంలో నుంచే హిందుత్వాన్ని పుట్టించాలి. అది పుట్టించాలంటే మనల్ని విడగొట్టి పాలించాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పే విధంగా అసమానతలు లేని హైందవ సమాజంలో మేము జీవిస్తున్నాం అని నిరూపించాలి. దానికి మీ అందరూ సిద్ధంగా ఉన్నారా? వినిపించట్లేదు. ఇక దాని తర్వాత ముందుకొస్తే సరే, కుటుంబం బాగుంది, కుటుంబం నుంచి ఒక మంచి సమాజం ఏర్పడింది. మరి ఈ సమాజంలో నుంచి వస్తున్న సంపద అంతా ఎక్కడికి పోతోంది? మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇంకేమో ఉంటాయి, జొమాటో, స్విగ్గీ, ఇన్స్టాగ్రామ్. అవునా? ఇప్పుడు పాల ప్యాకెట్ తెమ్మన్నా పక్కనకి వెళ్ళి తీసుకురావడానికి పిల్లలకు కూడా బద్దకమే. అమ్మ ఆర్డర్ పెట్టారా, అదే వస్తాయి. మళ్ళీ మనకు అప్పు కావాలనుకో, కరోనా లాంటి సంక్షోభ సమయాలు వచ్చినాయి అనుకోండి, మనకు అప్పు కావాలంటే మన వీధి చివరున్న కిరాణం కొట్టు అన్న గుర్తొస్తాడు. అన్న ఈ నెల కొంచెం కష్టంగా ఉందే, ఈ నెల సరుకులు ఇరాదు, వచ్చే నెల పైసలు ఇస్తామని చెప్తారు. కానీ మన దగ్గర పైసలు ఉంటే మనం ఎవరికి ఇస్తున్నాం? నిజమే కదా నేను చెప్పింది.
సో ఈ రోజు నుంచి మన పైసలు మన వీధిలో ఉన్న వ్యాపారస్తులతోనే వ్యాపారం చేద్దాం. మన కిరాణం కొట్టన్న నిలబెడదాం, మన కూరగాయల కొట్టన్న నిలబెడదాం. మీరు ఎక్కడ యాప్లో ఏది ఇన్స్టాల్ చేసుకుంటే ఒక చీర తీసుకొని ఇంటికి వెళ్ళినాక రంగు నచ్చకపోతే వారానికి వెళ్ళిచ్చినా సరే తీసుకుంటాడా? వారం దాటితే తీసుకోడు. ఆ తర్వాత తీసుకున్నా వాడు వచ్చేదాకా మనకు టెన్షనే. అదే మన దగ్గర వ్యాపారం చేసి అన్న జర తీసుకుపోయి నేను మా ఆయనకు నచ్చలేదట చీర రంగు అంటే పోయేదే ఉంది చెల్లె ఇంకో చీర తీసుకొని పో అంటాడు. లేదా అన్న 400 ఇచ్చిండే మా ఆయన చీరకు 500 అంటున్నావు మరి 100 రూపాయలు అంటే నెక్స్ట్ ఇద్దులే చెల్లె చూసుకుందాం అంటాడు. మరి గంత మంచి వ్యాపారస్తులను అందుకొని మనకెందుకు చెప్పండి విదేశీ మోజు? అవసరమా? లేదు కదా. ఇవాళటి నుండి కూరగాయలు కూడా చూడండి, మనం 1/2 కేజీ కూరగాయలు ఉంటే నేను ఆడోళ్ళ విషయం నేను కూడా అంతే 2 కొసరేసేదాకా వాడిని వదిలిపెట్ట. అస్సలు కొసరు లేకుండా ఏం కొన. మీరు కొంటారా? అండ్ చెప్పిన రేటుకు సచ్చినా కొన. వాడు పావలా అన్న తగ్గియాలి. అమ్మయ్యా పావలా తగ్గించుకున్నా అనే తృప్తి వస్తుంది. ఇది చేసేది మన వీధి చిరు వ్యాపారస్తులు మాత్రమే. మరి ఈ వీధి చిరు వ్యాపారస్తులు కూడా ఎవరై ఉండాలి? హిందువులై ఉండాలి. అలా చిరు వ్యాపారందరినీ కూడా బ్రతికిద్దాం. ముఖ్యంగా స్వాలో మనం నేర్చుకోవాల్సింది మన సంస్కృతి. ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మన పిల్లలకి మన సంస్కృతి తగ్గ బట్టలు వేయడం కాదు, వారంలో ఒక్కరోజైనా లంగా జాకెట్ వేయలేమా మన పిల్లలకి? ప్రతిరోజు బొట్టు పెట్టుకొని వెళ్ళమని చెప్పలేమా మన పిల్లలకి? శుక్రవారం కాళ్ళకు పసుపు రాసుకోండి తల్లి అని చెప్పలేమా? గడపలకు పసుపులు రాయలేమా? ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు దేవుడికి దండం పెట్టుకోమని చెప్పలేమా? ఇవన్నీ పెద్ద కష్టమా? కాదు కదా. ఇలాంటి చిన్న చిన్న విషయాలనైనా సరే మన పిల్లలకి మన స్వసంస్కృతిని నేర్పించాలి, మన స్వసంప్రదాయాలను నేర్పించాలి. మనం కాకపోతే ఎవరు నేర్పుతారండి? అమ్మకు నాన్నకే విననోడు మూడోవాడు చెప్తే వింటాడా? మరి అలాంటప్పుడు అమ్మా నాన్నే కదా మొక్కై వంగనిది మానై వంగదండి. చిన్నగా ఉన్నప్పుడే మీరు సంస్కృతి సాంప్రదాయాలను నేర్పిస్తే అదే పద్ధతితో పెరుగుతారు. వారంలో కనీసం ఒక్కరోజైనా మీ పిల్లల్ని తీసుకొని మీ వీధిలో ఉన్న గుడికి వెళ్ళండి. మీ వీధిలో ఉన్న గుడికి వెళ్ళాల్సిన అవసరం చాలా ఉంది. గ్రామాల్లో అయితే ఉత్సవాలు జరిగినప్పుడు, పండుగలు జరిగినప్పుడు, పబ్బాలు జరిగినప్పుడు మాత్రమే గుడికి వెళ్తున్నారని చాలామంది చెప్పే విషయం. కానీ నేనేం నమ్ముతానంటే భారతదేశం విశ్వగురువుగా మారాలి అంటే గ్రామాలే పట్టుకొమ్మలు అని నమ్ముతాను నేను. మన సంస్కృతిని కాపాడాలన్నా ఈ గ్రామాల వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి మీరు మార్పు మొదలు పెట్టండి అమ్మా. మీ ఆయనతో లొల్లి పెడతారో, మీ పిల్లల్ని 2 తగిలిస్తారో నాకు తెలియదులే, కానీ వారానికి ఒక్కసారైనా కుటుంబంతో కలిసి గుడికి వెళ్ళండి, దైవ దర్శనం చేసుకోండి. అక్కడ గుడికి వెళ్ళడం అంటే గబగబా వెళ్ళిపోయినామా, ఒక కొబ్బరికాయ కొట్టేసినామా, గోత్రనామాలు చదివించేసుకున్నామా, టకటకా ఇంటికి వచ్చేసినామా కాదు. ఆ గుళ్ళో కూర్చోండి. మీరు వెళ్ళింది ఆంజనేయ స్వామి గుడి అనుకోండి, ఆంజనేయ స్వామి గొప్పతనం ఏంటనేది 2 మాటలు మీ పిల్లలకు చెప్పండి. లేదా లక్ష్మీ నరసింహస్వామి గుడి అనుకోండి, ఎందుకు ఉగ్ర రూపంలో లక్ష్మీ నరసింహస్వామి మారాల్సి వచ్చిందనేది పిల్లలకు చెప్పండి. శివుని ఆలయం అనుకోండి, ఎందుకు లింగాధారణలో మాత్రమే శివుణ్ణి పూజిస్తామనే విషయాన్ని మీ పిల్లలకు చెప్పండి. ఎందుకంటే మనం చెప్పట్లేదు కాబట్టి మన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ దాని గురించి తప్పుగా చెప్తూ మన పిల్లల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. వాళ్ళు తప్పుదోవ పట్టకుండా ఉండాలంటే ముందుగా మనమే మన పిల్లలకి నేర్పించాల్సింది నేర్పిద్దాం. ఇక స్వాలో మరొక ముఖ్యమైన అంశం ఆహారం. ఈరోజు ఇడ్లీలు దోశలు ఎవ్వడికి పనికి రావట్లేదు. మ్యాగీలు, పాస్తాలు, పిజ్జాలు, బర్గర్లు, వీటికి బాగా అలవాటు పడిపోయాం. రాత్రి అన్నం మిగిలితే పొద్దున తినడం చాలా కష్టం. కానీ నేను చెప్తున్నా, మాకు సిటీలో రాత్రిపూట అన్నంలో మజ్జిగ పోసి ఉల్లిపాయ పచ్చిమిర్చితో పొద్దున హోమ్ డెలివరీ ఇస్తాడు. కావాలంటే 300 రూపాయలు, దాని ఖరీదు 300 రూపాయలు. మీలో తెలుసా అది ఎంత బలాన్ని ఇస్తుందో తెలుసా? మన ఇడ్లీ ఇచ్చే వాళ్ళం, మన వాతావరణానికి మన దగ్గర ఏవైతే పంటలు వండుతున్నాయో అవి తినడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాము. సో మన రైతుల్ని బ్రతికించిన వాళ్ళం అవుతాము. మనం ఈ పాశ్చాత్య ఆహారపు అలవాట్లు చేసుకోవడం ద్వారా చిన్న వయసులోనే ఆడపిల్లలు మెచ్యూర్ కావడం, అలాగే చిన్న వయసులోనే మగపిల్లలకు రాకూడని కోరికలు రావడం, వీటన్నిటికీ కారణం కూడా మన ఆహారమేనండి. కాబట్టి ఆహారపు అలవాట్లలో చేంజ్ చేయండి. సో సమాజంలో మనం ఏం చేయాలో తెలుసుకున్నాం. స్వదేశం కోసం ముఖ్యంగా దేశాన్ని ప్రేమించాలి. ఏదేమైనా కానీ అమ్మా నాన్న జన్మనిచ్చినందుకే మనం వాళ్ళ రుణం తీర్చుకోవాలి. అంటే మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన తర్వాత కూడా తన గర్భంలో తలుచుకొని
దాచుకొని ఈ అమ్మకు ఏమిస్తే రుణం తీర్చుకోగలుగుతాం? అవసరమైనప్పుడు యుద్ధం చేయాల్సి వస్తే యుద్ధం చేసైనా సరే ఈ అమ్మ కోసం ప్రాణం ఇవ్వడానికి చిరునవ్వుతో సిద్ధంగా ఉండడం తప్ప. గుర్తుంచుకోండి, ఇది అందరికీ ముఖ్యమైనది. ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత ముఖ్యంగా ఇప్పుడు అసలు సబ్జెక్టు పౌర బాధ్యతలు. ఏముందక్క ఊకో బాధ్యతల గురించి మాట్లాడుతున్నావు, ముందు మా హక్కులు ఏమన్నా జరుగుతున్నాయి అంటే, బాధ్యతగా ఓటు వేయడానికి ఎంతమంది వెళ్తున్నారన్నా? ఓటు వేయడానికి చూసిండ్రా? ఓటు వేయడానికి వెళ్ళని వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. మనం ఓటేసిన రోజే మన నాయకుడిని మనం నిలదీయగలుగుతాం, మన హక్కుల కోసం మనం పోరాటం చేయగలుగుతాం. మన పిల్లలకి ఎవరికైనా కాల్ తాకితే సారీ ఏంది, క్షమించు అనే ఒక పదం చెప్పించలేకపోతున్నాం. సారీ చెప్పడం ఒక ఈగోలాగా తీసుకుంటున్నాం. అది మన బాధ్యత. మనం తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పాలి అనేది మన బాధ్యత. అది మన పిల్లలకు నేర్పించాలి. కొన్ని రాజ్యాంగాల్లో రాసుండవు, మనం రోజువారీ అలవాట్లలో చేయాల్సిన అంశాలు. ఖచ్చితంగా క్షమాపణ చెప్పించటం, పెద్దవాళ్ళు రాగానే లేచి సీట్ ఇవ్వడం, కడుపుతో ఆర్టీసీ బస్సుల్లో లేకపోతే మిగిలిన దగ్గర చూస్తా కడుపుతో ఉన్న వాళ్ళు కర్ర పట్టుకొని నిల్చున్న వాళ్ళు నిల్చోనే ఉంటారు, మంచిగా ఉంటారు. సీట్లలో నుంచి కదలడానికి అస్సలే నేను ఖర్చు వేసి మరీ సీట్ ఆపుకున్నా, మస్తు దూరం ప్రయాణం చేయాలా, నువ్వు ఒక్కదాని వినా చేసేది అంటారు. అది మన బాధ్యత కాదన్న. పెద్దవాళ్ళని చూసి రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళకి సీట్లు ఇవ్వాలి. గర్భవతులను చూస్తే మనకు తోచిన సహాయం చేయాలి. ఇలాంటివి చేస్తేనే మనం మనుషులం అనిపించుకుంటాం. మనుషులకు జంతువులకు ఉండే తేడా అదే. హెల్మెట్ పెట్టుకొనే మనం ప్రయాణం చేయాలి, కార్ సీట్ బెల్ట్ పెట్టుకొనే ప్రయాణం చేయాలి. ఇవన్నీ మనకు తెలిసినవే, కానీ మనం చేస్తామా? యాక్సిడెంట్ అయిందనుకో, మొదనష్టపు గవర్నమెంట్ ఆడ రోడ్లన్నీ గుంటలు గుంటల రోడ్డు చేయబట్టి మా పోరగాడు చచ్చిపోయిందంటావు. మీ పోరగాడు హెల్మెట్ పెట్టుకుని ఉంటే బతికేటోడే. ఆ విషయాన్ని మనం ఒప్పుకోము. అంటే మన తప్పును మనం ఒప్పుకోకుండా మన హక్కుల గురించి పోరాటం చేస్తున్నామే కానీ మన బాధ్యతలు ఏంటి అనేది విస్మరిస్తున్నాం. నిజమైన భారతీయుడిగా నీ బాధ్యతలను గుర్తించిన రోజు నీ హక్కుల కోసం నువ్వు పోరాడాల్సిన అవసరం లేదు. నీ హక్కులను కాలరాసే వాళ్ళు కాకుండా నీ హక్కుల కోసం పరితపించే వాళ్ళు ఈ దేశాన్ని పాలిస్తారు. అప్పుడు మన దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ 5 మార్పులు అనేది ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులకు చెప్తున్నా, మీ బిడ్డను, మీ ఆడబిడ్డను మీరు కాపాడుకోలేకపోతే, బాధ్యతాయుతంగా పెంచలేకపోతే, సమాజం విలువలు నేర్పించలేకపోతే, కుటుంబం విలువలు నేర్పించలేకపోతే ఏ సూట్ కేసులో ముక్కలై వస్తుందో ఎవ్వరికీ తెలియదు. నీ బిడ్డ సూట్ కేసులో ముక్కలు కాకూడదు అనుకుంటే నీ బిడ్డకు విలువలు నేర్పించండి. మనము మనుషులము కాదు, మనసున్న మనుషులము అని బాధ్యతాయుతంగా పిల్లలతో సమయాన్ని కేటాయించండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరొకసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.